తెలంగాణలో భూముల వివాదం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. భూ కేటాయింపుల విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై భూ కుంభకోణం ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా భూములను కేటాయించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కూడిన ప్రతినిధి బృందం లోకాయుక్తను ఆశ్రయించారు. ఇక దీనిపై లోకాయుక్త సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక కొండలరెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీకి రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 5 ఎకరాల ప్రజాభూమిని కేవలం 7 కోట్ల రూపాయలకే కట్టబెట్టారని బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ భూముల విలువ 200 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందన్నారు. టెస్సెరాక్ట్ కంపెనీ యూరోపియన్ యూనియన్ ఆడిట్ సైట్ నుంచి ఫోటోలను దొంగలించి తన వెబ్సైట్లో ప్రదర్శించిందని, దీనిపై తమ వద్ద ఆధారాలున్నాయని బీఆర్ఎస్ నేతలు లోకాయుక్తకు సమర్పించారు. ఈ వ్యవహారం వెనుక సీఎం సోదరుడు కొండలరెడ్డి చైర్మన్గా, సీఎం మేనల్లుడు నయన్ రెడ్డి సీఈఓగా ఉన్నారని, ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా లోకాయుక్తకు సమర్పించినట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. భూ కేటాయింపులకు 5 నెలల ముందే సీఎం మేనల్లుడు నయన్ రెడ్డి టెస్సెరాక్ట్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇక ఈ భూ కేటాయింపులపై మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని తెలిపారు.